సో ఆర్ యూ టెలింగ్ మీ దట్ పొలిటీషియన్స్ కి డబ్బు అజెండా ఉండదని? వేల కోట్లు సంపాదిద్దామనే ఉద్దేశంతో కాదు వెళ్ళేది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద రిచెస్ట్ పీపుల్ నెవర్ స్పెండ్ మనీ. దే వాంట్ పవర్, దే వాంట్ మొనోపలైజేషన్, దే వాంట్ ఎన్గల్ఫింగ్, అంతే. సో 3 పారామీటర్స్ మీరు గనక ఒక నాయకుడు వచ్చాక ఈ చేంజెస్ నేను చూశాను, మార్పు వచ్చింది. 1970s ఆ టైంలో పాపులేషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని చెప్పారు. కట్ చేస్తే mid-90s మనకి పాపులేషన్ ఉండటం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకనే మనం పనులుగా అమెరికాకి, దుబాయ్కి అక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. సో వర్మ గారు, మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? మా ఇంట్లో కూడా నాకు తెలిసిన ఒకటి. నమస్తే, మరొక ఎపిసోడ్ రామోయిజంకి స్వాగతం. భారతీయుల నాడిని నడిపించే 2 కీలకమైన అంశాలు, బహుశా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలా ఉండొచ్చు. ఒకటి సినిమా, రెండోది రాజకీయాలు. భారతీయ రాజకీయాలకు సంబంధించి మాత్రం ఈ మధ్య కాలంలో రాజకీయాలు అంటే దాదాపు ఒక వివాదాస్పద అంశం లేదా ఒక తిట్టులాగా మారిపోయింది. ఏమిటి రాజకీయాలు చేస్తున్నావు అనే పరిస్థితులకు వచ్చిందనమాట. సో ఈ సమకాలీన రాజకీయాలపై, రాజకీయ నాయకులపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, పాలిటిక్స్ మీకు చాలా ఇంట్రెస్టా లేక కేవలం కేసీఆర్ గారి ముక్కుతో మాత్రమే ఆగిపోతుంది? See, main point is I am interested in political psychology, maybe not politics by itself. The politics అనేది 2 elements ఇక్కడ. నాకు ఒకటి ఒక సివిలైజ్ సొసైటీలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు పాలిటిక్స్ ఆడుతున్నాడు అంటే ఒక ఎజెండాతో ఒక మ్యానిపులేట్ చేయడానికి, నిజం కానీ దాన్ని అబద్ధంగా చెప్పడానికి, అంటే ఒక పర్పస్ఫుల్ ఒక ఎజెండా కానీ ఒక దాని దగ్గర రీచ్ అవ్వడానికి మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడం అనేది పాలిటిక్స్ అనేది ఒక వాడుక భాషలో ఒక నమ్మదాడు చాలా పాలిటిక్స్ చేస్తాడు అంటారు. అంటే ఏంటి, అది స్ట్రైట్గా చెప్పట్లేదు, అది వెనకాల వేరే ఏదో ఉద్దేశం ఉంది, వాడికి ఏదో అజెండా ఉందని చెప్పడానికి అది బాగా పాలిటిక్స్ చేస్తాడు అంటారు. విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ట్రూత్ ఆఫ్ పాలిటిషియన్స్. ఈవెన్ బై డిఫాల్ట్ అలాంటి నేమ్ వచ్చినా ఇప్పుడు అంటే ఐరనీ ఏంటంటే ఒక లీడర్ అనేవాడిని మనం గౌరవించాలి. మనందరికన్నా అతనికి బాగా తెలుసు, మనని బాగా నడిపిస్తాడు, మనని బాగా ముందుకు తీసుకెళ్తాడు, అందుకని మనం అతనికి ఒక పొజిషన్ ఒకటి ఇస్తున్నాం, ఓట్లు వేసో ఏదో చేసి. కానీ సేమ్ పర్సన్ని పాలిటీషియన్ అనేవాడు పెద్ద ఎదవ, లంచగొండి, లేకపోతే ఇది పవర్ మాంగర్ అనేది ఇప్పుడు కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాలిటీషియన్కి ఉన్న పేరు అదే. సో విత్ ఎ గుడ్ రీజన్ పాలిటిక్స్ చేస్తాడు అనేది అక్కడ పడుతుంది. సో కానీ పాయింట్ ఏంటంటే ఎవరో ఒకడు ఉండాలి ఆ పరిస్థితిలో. యూ నీడ్ ఎ లీడర్ ఎండ్ ఆఫ్ ద డే. లీడర్ అనేవాడికి బుద్ధి ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా తయారవుతుంది అనేది కూడా ఇట్ ఈస్ హిస్టారికలీ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఇన్ విచ్ వే. లైక్ బెర్నార్డ్ షా సెడ్, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అది హ్యూమన్ నేచర్ నుంచి వస్తుంది, దాని మీద తప్పు పట్టడం కూడా మీనింగ్ లేదు. సో దెన్ విచ్ మీన్స్ మనిషి ఎందుకు ఒక పొజిషన్లో పెట్టిన తర్వాత అలా ఎందుకు అవుతాడు అనేది నాకు సైకలాజికల్ ఆస్పెక్ట్. అది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అంతేగాని నాకు టీడీపీలో ఏమవుతుంది, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే ఫలానా పార్టీ ఏంటి అనేది నేను అసలు పట్టించుకోను. మనిషిలోని పొలిటికల్ సైకాలజీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ప్రతి వాళ్ళలో అది ఉంటుంది అంటారు. 100%. పాలిటిక్స్ అనేది ఇంట్లో ఉంటాయి, కంపెనీలో ఉంటాయి, ఆఫీస్ పనులు చేసేవాడు పాలిటిక్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాయి పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీలో ఉంటాయి. సో పాలిటిక్స్ అనేది ఐ థింక్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే మీరు ఒక అన్సివిలైజ్డ్ ఒక యానిమల్ లాలో మీరు వైలెన్స్ వాడతారు, కండబలం వాడతారు, కొంచెం ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ వాడతారు. సో పాలిటిక్స్ అనేది యాజ్ ఎ సిస్టమ్ ఒకప్పుడు రక్తపాతం అంతా కూడా జరుగుతున్న టైంలో పవర్ స్ట్రగుల్ కోసం దాన్ని ఒక అండర్స్టాండబుల్ అండ్ అమికబుల్ సెటిల్మెంట్కి తీసుకొచ్చే పద్ధతిలో భాగంగా పొలిటికల్ సిస్టమ్ ఇవాల్వింగ్ అన్నది మనం నేర్చుకుంటున్నది. బట్ యాక్చువల్లీ యుద్ధాలు జరుగుతున్న టైంలో, మహాభారతం టైంలో కూడా 100% పాలిటిక్స్ ఉండేది. పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ఇంటెలిజెన్స్ టు క్రియేట్ మొమెంటమ్. మీకు ఒక స్ట్రాటజీ, ఒక మెథడు, మీకున్న రిలేషన్షిప్స్, మీకున్న ఒక కన్విన్స్ చేసే ఒక ఎబిలిటీ అవ్వచ్చు, వీటన్నిటిని ఉపయోగించుకుని ఒక మూవ్మెంట్ని మీరు కోరుకున్న విధంగా దిశ వైపు తీసుకెళ్ళడానికి యూజ్ చేసే ఒక ఎబిలిటీ. సో అదేం తప్పు కాదు, దట్స్ ఈ పార్ట్ ఆఫ్ హ్యూమన్ నేచర్. దట్ ఈస్ వాట్ ఎవాల్వ్డ్ సొసైటీ. ఎందుకంటే మనుషులందరూ ఈక్వల్ కాదు, కొంతమంది మోర్ ఈక్వల్, కొంతమంది ఎక్కువ ఇంటెలిజెంట్ వాళ్ళు. సో వాళ్ళు తక్కువ మైండ్స్ ఉన్న వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఒక వాళ్ళకి ఎజెండా కోసం యూజ్ చేయడం. ఆ ఎజెండా దేశం కోసం కూడా అవ్వచ్చు, ఒకసారి అవుతుందో కదా నేను అంటలేదు, కానీ వాడు పర్సనల్గా అనుకున్న ఎజెండాకి మిగతా వాళ్ళని వాళ్ళకి తెలియకుండా వాళ్ళని సైక్ చేసి వాళ్ళకి భ్రమ కలిగించో ఏదో ఒకటి చేసి నడిపించడం అనేది ద ట్రూ పాలిటిషియన్ డెఫినేషన్. అది నాకు. కానీ ఎందువల్ల మరి రాజకీయాలకు కావాల్సిన మేధోబలం, తెలివి బలం అని ఎవరు అనరు, అర్థబలం, అంగబలం అంటారు. డబ్బులు కావాలి, మంద కావాలి. అది బేసిక్లీ జెలసీ నేచర్. పాలిటిషియన్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా పెద్ద పాలిటిషియన్ ఉన్నారు, ఆయనకి 1,00,000 కోట్లు ఉన్నాయంట అని చెప్తారు. 1,00,000 కోట్లు దోచేసి అంటే
1,00,000 కోట్లు ఈడీకి రాలేదని జెలసీ కానీ వాడికి 1,00,000 కోట్లు వచ్చినాయి, అది ఇది కాదు. బికాజ్ ఇతనికి అలాంటి పొజిషన్లోకి వచ్చే ఎబిలిటీ కానీ కేబిలిటీ కానీ ఉండదు. ఇతనికి 1,00,000 కోట్లు కాదు, 5 కోట్లు వచ్చే పని ఇచ్చిన 5 కోట్లు వచ్చే పని చెప్తే ఆ 1,00,000 కోట్లు చేసే దానికన్నా 100 రెట్లు ఎక్కువ హీ విల్ డూ మిస్టేక్, హీ విల్ డూ ఎనీథింగ్. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే పాలిటీషియన్ని మనం ఎంత బ్లేమ్ చేస్తామో ఆ బ్లేమ్ అనేది డెఫినేషన్ తీసుకుంటే ఓటరు పాలిటీషియన్ కన్నా 100 రెట్లు నికృష్టిలో ఉంటాడు. సో ఇప్పుడున్న సమకాలీన రాజకీయ వ్యవస్థపై వాట్ ఈస్ యువర్ కామెంట్? ఇండియన్ పాలిటిక్స్ ముఖ్యంగా వాట్ కైండ్ ఆఫ్ పర్సీవ్డ్ చేంజ్ హ్యావ్ యూ సీన్? కామన్ పీపుల్కి ఐ థింక్ ఇట్స్ ఇర్రిలవెంట్. ఎంటర్టైన్మెంట్ కోసం తప్పిస్తే పాలిటిక్స్ అనే దానికి మీనింగ్ లేదు. కాన్స్టెంట్గా మనం ఏమంటాం, అక్కడ భలే ప్లాన్ వేస్తున్నాడా, ఇక్కడి నుంచి ఆ సీట్ అడిగి ఇచ్చాడు, ఈయన తీసుకొచ్చి, అది యు ఆర్ వాచింగ్ ద పొలిటికల్ సినారియో లైక్ ఎ ఫిల్మ్. యాక్చువల్లీ ఇంటర్వెల్ పాయింట్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ప్రిడిక్షన్స్ ఉంటాయి, బెట్టింగ్స్ ఉంటాయి. సో యూఆర్ వాచింగ్ ఇట్ లైక్ ఎ ఎంటర్టైనింగ్ ఈవెంట్. దాని మూలాన మీకు డైరెక్ట్గా మీ లైఫ్ స్టైల్ ఏంటి, బడ్జెట్లు ఏంటి, లేకపోతే ఏదైనా పెరుగుతుందా, కరెంట్ వస్తుందా పోతుందా అనేది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్. అంతే. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే కరెంట్ పోయిందా, చంద్రబాబు ఉంటే వచ్చేదా, బీజేపీ ఉంటే ఎక్కువ వచ్చేదా తక్కువ వచ్చేదా, నోబడీ నోస్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది పర్టికులర్ టైమ్. యా. సో ఒక మనిషి లేకుండా ఇంకో మనిషి ఉన్నందుకు విజిబుల్ చేంజ్ అనేది ఉండదని నా ఫీలింగ్. That's a course of happening of evolvement of society. No single political leader can do anything. ఎవరు మార్చలేరు. వాళ్ళ పొజిషన్లో ఉంటారు అప్పుడు ఆ పర్టికులర్ టైంలో జరిగినప్పుడు. ఎస్, దేర్ క్యాన్ బి డెసిషన్ విచ్ విల్ గో రాంగ్, విచ్ విల్ గో రైట్, అన్నీ అవుతాయి. అంటే పాపులర్ స్కీమ్స్, ఫ్రీ ఇది ఇస్తాం, ఫ్రీ అది ఇస్తాం అనేది ఒక మాట్లాడటం ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఇల్యూజన్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ బెటర్, బట్ ఇట్ విల్ బి గెటింగ్ బెటర్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ గోయింగ్ రాంగ్. అది మనం చూడడం. అది ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఎవాల్వ్మెంట్ ఆఫ్ ఎ డెవలప్మెంట్. బట్ నాట్ డిపెండెంట్ ఎవరన్నా కూడా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్టికులర్ టైంలో. ఈ టైంలో వీడు ఉన్నాడు కానీ తీసుకున్నాడు, ఇంకోళ్ళు ఉన్నా కూడా అదే డెసిషన్ తీసుకుంటారు ఇన్ మంత్స్ ఆర్ వాట్ ఎవర్ డిఫరెన్స్లో. కానీ అతను తీసుకున్నాడు కాబట్టి అతనే మనకి ఇచ్చేసాడని మనం అనుకుంటాం. కానీ అలా జరగదు. అలా జరగదు, ఎక్కడ జరగదు. కానీ అలా చూస్తే మనకి ఇండివిజువల్స్ హు హావ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండివిజువల్స్కి మనం మెరిట్ ఇస్తాం. అంటే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన్మోహన్ సింగ్ ఇస్ గ్రేట్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఉన్న టైంలో రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్తారు. అంటే మన్మోహన్ సింగ్ లేకపోతే రిఫార్మ్స్ జరిగి ఉంది కదా, అఫ్కోర్స్ జరిగింది, సేమ్ ఎట్లాగే ఇలాగే ఉండేది. సో ఇట్ కాన్ బి ద డెసిషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. దే ఆర్ ఆల్ డూయింగ్ దేర్ జాబ్స్ ఇన్ ఏ సిస్టమేటిక్ ఆస్పెక్ట్. అప్పుడున్న ఎకనామిక్ కండిషన్స్లో అంతకుముందు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మన గ్రోత్ ఇలా ఆగిపోయింది, ఇలా పెరగాల, ఇలాంటి ఉన్న డిమాండ్స్ మూలన మీరు పాలసీలు చేంజ్ చేసుకుంటారు. ఆ పాలసీని అనౌన్స్ చేసేవాడు పర్టికులర్ టైంలో ఒక మనిషి ఉంటాడు. అది యా, మళ్ళీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్. ఇట్ కాన్ బి అట్రిబ్యూటెడ్ టు వన్ పర్సన్. బట్ అది సో దాంట్లో మీకు రాంగ్. అదే మన్మోహన్ సింగ్ ఏం ఇంటెలిజెంట్ ఫ్యాంటాస్టిక్ మనిషిని మనమే అన్నాం అని, తర్వాత అసలు ముమ్మని కూర్చుంటాడు, అసలు మాట్లాడు ఏంటి, ఇదేం ప్రైమ్ మినిస్టర్, ఈజ్ ఎంబారస్మెంట్ టు ఇండియా అని కూడా మనమే అన్నాం. సో అప్పుడు అంటే అంత గొప్ప రిఫార్మ్స్ చేసేసి ఇండియన్ ఫైనాన్స్ ఆస్పెక్ట్ని ఆకాశానికి తీసుకెళ్ళిపోయినాడు, అంత మోగోడుగా చేశాడా, లేకపోతే ఇప్పుడు మనకు తెలుసా అంత మోగోడని, అంతకు ముందు కూడా అలాగే ఉండేవాడా, తెలుసా మనకు తెలియదు. సో ఇవన్నీ ఏమిటంటారు అయితే, మరి పర్సెప్షన్స్ మారుతున్నాయా? మనం అంటే ఎంటర్టైనింగ్ ఈవెంట్ అయినా అప్పుడు అలా ఎంటర్టైన్ అయ్యాం, ఇప్పుడు ఇలా ఎంటర్టైన్. అసలు నిజంగా ఏం జరిగింది అనేది మనకి తెలియడం ఆస్కారం. మొన్న ఇటీవల రామ్ జెఠ్మలానీ గారు, సుప్రీంకోర్టు న్యాయవాది, రాహుల్ గాంధీకి తన ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం కూడా ఇవ్వనని అన్నారు. వ్యక్తులు అసలు ఇంపార్టెంట్ కాదంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేషన్ లీడ్ చేస్తే అంటే మీరు ఎలా అయితే నా పాయింట్ ఏంటంటే, మనకి ఒక ఏమంటారు దాన్ని, ఒక మన వేరే ఎమోషన్ డ్రివెన్ కంట్రీ, దానికి లాజిక్ రేషనాలిటీ అనేది ఉండదు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీ ఆయన కొడుకు, ఆ మంత్రి ఉన్నది ఆయన కొడుకు, ఆ కొడుకో కూతురో వీళ్ళందరూ వస్తూ ఉంటారు. అంటే మనకు ఒక ఫ్యూడల్ ఆస్పెక్ట్లోంచి ఇంకా మనం బయటికి రాలేము. కాబట్టి ఒక రాచరిక ఫ్యామిలీ, అది సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారు, పొలిటీషియన్స్లో చూస్తారు. ఆ వ్యక్తి ఇండివిజువల్ మెరిట్ ఏంటి, ఫలానా వాడి కొడుకు కాకుండా ఇండివిజువల్ మెరిట్ అనేది ఉందా అనేది అసలు మనం ఆలోచించాం ఇప్పుడు. ఎందుకంటే ఫలానా కొడుకు హీరో అంటే ఇడు హీరో, ఫలానా మినిస్టరు ఫలానా గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఇది. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి పర్సనల్ ఉందా లేదా నాకు తెలియదు, రాహుల్ గాంధీ ఇంటెలిజెంట్ కాదా నాకు తెలియదు, కానీ పాపులర్ పర్సెప్షన్ ఈజ్ నాట్. ఎందుకంటే మీరు విపరీతంగా జోకులు వేస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఏమన్నా తెలుసా అంటే, అది ఎవరినైనా మీరు అలా చేయొచ్చు. రాహుల్ గాంధీ ఏంటని నాకు తెలియదు, యాక్చువల్లీ ఐ డోంట్ నో.